హలో ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేనైతే బైక్ ఎలా నేర్పియాలనేది మీకు అనేది చెప్తాను అనమాట. చాలామందికి అయితే బైక్ చాలా వీడియోలు పెట్టే ఉంటారు యూట్యూబ్లో. సో నేనైతే నా వీడియో అనేది ప్రత్యేకత అనమాట. ఎందుకంటే ఫస్ట్ బైక్ చాలామందికి నేర్చుకోవడానికి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట, గర్ల్స్కైనా బాయ్స్కైనా. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో వల్ల మీకు 2 to 3 డేస్లోనే అయితే బండి అయితే నేర్చుకోవచ్చు. కాకపోతే బండి నేర్చుకునే ముందు అయితే ఫస్ట్ బండి అన్ని కండిషన్లు ఉందా, లేకపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే గేర్లో అన్నీ తీసిందా చూడాలి. తర్వాతకి ఒకసారి రండి, ఇక్కడికి రావాలి. ఫస్ట్ మనం కీ అనేది ఇలా తిప్పాలి. తిప్పాక ఇక్కడ న్యూటన్ ఉంటుంది. ఈ న్యూటన్ అనేది లైట్ వెలిగిందనుకో అప్పుడు మనకి ఏ గేర్లో లేనట్టు. ఫస్ట్ థింగ్ ఇది చూసుకోవాలి. ఏ బండి అయినా, ఈ బైక్ కాదు, ఏ బైక్ అయినా ఫస్ట్ అయితే న్యూటన్ ఉందో లేదో చూసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మన గేర్లలో ఎలాగా లేదు, ఎందుకంటే లైట్ అయితే వెలుగుతుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఇదనే క్లచ్ అనమాట. ఇది క్లచ్. అన్ని బైక్లకి లెఫ్ట్ సైడ్ అనేది క్లచ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉంటుంది. రైట్ సైడ్ అనేది ఇది అనేది ఫ్రంట్ బ్రేక్ అనమాట. ఈ బ్రేక్ ఫ్రంట్ ఎప్పుడైనా మనం ఎప్పుడు యూజ్ చేయద్దు, ఓన్లీ ఎమర్జెన్సీ కేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఎమర్జెన్సీ కేజ్లో కూడా నువ్వు డైరెక్ట్ ఫ్రంట్ బ్రేక్ అనేది నొక్కొద్దు, ఎందుకంటే కింద పడతాం మనం స్కిడ్ అయ్యి. సో దీన్ని ఎలా నొక్కాలంటే ఒకసారి నొక్కి ఇలా ఆఫ్ చేయాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే రైట్ సైడ్లో మనకి వెనక బ్యాక్ ఒకసారి రైట్ సైడ్లో కింద మనకి బ్రేక్ ఉంటుంది అనమాట. ఇక్కడ బ్రేక్ ఉంటుంది. దీన్ని బ్రేక్ అని రాను అందులో. బ్రేక్ అనేది ఎలా అంటే ఒకసారి ఇది కూడా స్పీడ్గా నొక్కొద్దు, కొంచెం బాగా ఎమర్జెన్సీ టైంలో అయితే స్పీడ్ నొక్కాలి. అయితే నెక్స్ట్ ఏంటంటే మనకి ఇది కిక్ రాడ్ అనమాట. మీకు కిక్ రాడ్ అంటే తెలుసు చాలామందికి. ఇది కిక్ రాడ్ అంటే అన్ని బండ్లకు కాదు, కొన్ని బండ్లకు కిక్ రాడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే సెల్ఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ఫ్ ఉంటుంది. ఇది అనేది స్టార్ట్ అనమాట. మనం ఇది క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇలా స్టార్ట్ అవుతుంది బండి అనమాట. సో ఈ బండి అనేది స్టార్ట్ అయినాక ఫస్ట్ థింగ్ నెక్స్ట్ ఏం చేయాలంటే మనం బండి స్టార్ట్ అయినాక మమ్మల్ని ఇక్కడ అయితే సెల్ఫ్ ఉంది కాబట్టి సెల్ఫ్ చేసిన, లేకపోతే కిక్ రాడ్ యూజ్ చేయాలి. ఓకేనా? చేసినాక మనం ఫస్ట్ చెప్పినాక మీకైతే ఫస్ట్ మనం క్లచ్ అనేది పట్టుకోవాలి. క్లచ్ ఉందిగా ఇక్కడ, మీకు లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉందిగా, లెఫ్ట్ సైడ్ అయితే క్లచ్ పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇక్కడ గేర్లు అనేది ఈ బండికి అయితే ఎన్నుకుంటాయి. మన గ్లామర్ బండికి అన్నిటికీ ఎన్నుకుంటాయి. మీకైతే గ్లామర్ బండి అని తెలుసు అనమాట. సో గ్లామర్ బండికి అయితే ఎన్నుకుంటాయి. సో దీనికి అన్ని 4 గేర్స్ అనేది వెనక్కే. ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్ ఒకటి ఉంది కదా, ఆ బ్యాక్కి ఇది ఇలా క్లిక్ చేయాలి. గేర్ అయితే బ్యాక్ గేర్ వేయాలి. వేసాక మనం క్లచ్ అయితే ముందే పట్టుకోవాలి. క్లచ్ పట్టుకునే గేర్ అయితే వేయాలన్నమాట. సో నేనైతే క్లచ్ పట్టుకున్నా, మీరైతే మర్చిపోకుండా క్లచ్ పట్టుకోకండి. క్లచ్ పట్టుకొని వేస్తేనే మనకైతే గేర్ అయితే పడుతుంది, లేకపోతే పడదనమాట. బండి ఆటోమేటిక్గా ఆగిపోద్ది. సో గేర్ వేసాక చిన్న క్లచ్ హోల్ పెట్టుకుంటా ఈ రైట్ సైడ్లో రేస్ ఉంటుంది. ఈ రేస్ అనేది స్లోగా రేస్ ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలి. ఇలా ముందుకెళ్తే బండి అనేది ఇలా వెళ్తుంది అనమాట. సో ఇలానే మీరు చేస్తారు కంటిన్యూగా, మనకనేది బండి అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మాత్రం మనం నెక్స్ట్ ఏంటంటే మనకు అన్ని బండి గురించి తెలిసినాయి. ఫస్ట్ ఏంటంటే బండి గురించి అన్నీ తెలుసుకున్నాం. మనం అయితే క్లచ్ ఏంటిది, వెనక బ్రేక్ ఎక్కడ, లేకపోతే ఫ్రంట్ బ్రేక్ ఎక్కడ, లేకపోతే నెక్స్ట్ ఏంటంటే రేస్ ఎక్కడ, నెక్స్ట్ ఏంటంటే మనకి స్టార్ట్ చేయడం ఎక్కడ అనేది అన్నీ తెలుసుకున్నాం. నెక్స్ట్ థింగ్ ఇవన్నీ ఫస్ట్ తెలుసుకున్నాం. ఫస్ట్ బండి రావాలంటే మనకు బండిలో ఏమేమి ఫస్ట్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎట్లా ముందుకు బండి అనేది మనకి ఫార్వర్డ్ ఎలా చేయాలనేది ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పుకున్నాం. ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పినాం. నెక్స్ట్ వీడియోలో అనేది మనం ఎలా ముందుకి రాని వాళ్ళకి ఎలా ఈజీగా మనం నేర్పడానికి ఈ వీడియో తీస్తున్నాం అనమాట. ఫస్ట్ ఏం లేదు, ఎవరైనా ఫస్ట్ రాని వాళ్ళకి డైరెక్ట్ మనం బండి అయితే తీయొద్దు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ బ్యాలెన్స్ ఆపలేక ఎటో ఒకళ్ళు కింద పడేస్తారు. సో మనం అయితే ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళని ముందు కూర్చోబెట్టి మనం వెనక కూర్చోవాలన్నమాట. ఇలా వెనక్కి జరిగి వెనక్కి ఇలా కూర్చున్నాం అనుకో, కూర్చొని ఫస్ట్ వాళ్ళు ముందు కూర్చుంటారు. యాక్చువల్గా కూర్చొని మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి హ్యాండిల్ కంట్రోల్ అనేది మనం చేయాలి. కాకపోతే ఓన్లీ వాళ్ళ గేర్స్, నెక్స్ట్ రైట్ సైడ్లో బ్రేక్ అనమాట. ఈ కాళ్ళ దగ్గర బ్రేక్ అనేది వాళ్ళు వేస్తారు. మనకు కాళ్ళ దగ్గర బ్రేక్ అనేది వాళ్ళు వేస్తారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి గేర్ ఉంటుంది. మీకు గేర్ అంటే తెలుసు ఆల్సోగా, నేను ఇంతకుముందు వీడియోలు చూపెట్టిన. ఇక్కడ అనేది గేర్ ఉంటుంది. సో ఈ బండికి గేర్ అనేది ముందుకు ఉంటుంది కాబట్టి మనకి ముందుకు వేస్తే గేర్లు అనేది తీయడం అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైతే బండి రాని వాళ్ళకి ఇదైతే చాలా బెస్ట్ వీడియో అనమాట. ఈ వీడియో చూసి అయితే నేర్చుకోవచ్చు. మనకైతే నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఇక బండి అయితే మనం ఎక్కువ ఈ వీడియో అయితే ల్యాగ్ చేయొద్దు. డైరెక్ట్ ఈ బండి అయితే స్టార్ట్ చేసినాక మనం అయితే నెక్స్ట్
వెనక ఫస్ట్ దీనికి అయితే గ్లామర్ బండికి అయితే మీకు తెలిసే ఉంటుంది అది అయితే అన్ని గేర్లు అనేది వెనక అనమాట. సో నేనైతే వెనక వేసాక చిన్నగా మనం గేర్ వేసాక చిన్నగా ఈ క్లచ్ అనేది ఇప్పుడు మనం అయితే గేర్ అయితే వేసినాక ఇక్కడ చూడండి వీడియోలో, నేనైతే ఈ వీడియోలో చాలా దగ్గర నుంచి చూపెడుతున్నా. క్లచ్ మూమెంట్ అనేది నేను స్లోగా చిన్నగా ఇగో ఇక్కడ యాక్చువల్గా మనం మొత్తం క్లిక్ చేసి ఉంచాం అనమాట. ఇలా పట్టుకున్నాక స్లోగా రైట్ సైడ్లో రేస్ ఉంటుంది. ఈ రేస్ తెలుసుగా, ఈ రేస్ అనేది కొంచెం చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుంది. చిన్నగా నేను చూడండి ఇక్కడ మన క్లచ్ మూమెంట్ అనేది స్లో చేసుకుంటూ రైట్ సైడ్లో మనకు రేస్ అనేది గుంజుతున్నా. నేను ఎక్కువ స్పీడ్ కూడా పోను, చిన్నగా మనం ముందు వాళ్ళని కూర్చోబెట్టుకొని ఓన్లీ క్లచ్ మూమెంట్ రేస్ గుంజేది ఒకటి మనం చేపియాలి ఫస్ట్ కొద్ది రోజుల దాకా. ఎందుకంటే మనం చేపియకపోయినాం అనుకో కష్టం అనమాట. సో ఇలా మనం స్లోగా పోతేనే మన క్లచ్ మూమెంట్ స్లోగా ఇలా చూడండి. నేను అసలు రేస్ ఏం గుంజాను, జస్ట్ క్లచ్ ఒకటి పెడతా చూడు, బండి ఆటోమేటిక్గా కొంచెం స్లోగా ముందుకు కదులుతుంది. సో ఇలా ఎందుకు కదులుతుంది అంటే క్లచ్ మూమెంట్ వల్లనే. అలానే మీరు ఏం చేయాలంటే మళ్ళీ స్టార్ట్ చేసిన క్లచ్ గేర్ వేసిన చిన్నగా ముందుకు పోనేయాలి. అట్లనే ఒక 2 to 3 డేస్ మనం తిరిగినాక మనకైతే స్పీడ్గా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మనకైతే ఈజీగా నేర్చుకోవడానికి అయితే ఇది ఒక మంచి అవకాశం అనమాట. బండి మనం ఈ వీడియోలో స్లోగా మనం ఇట్లా ముందు కూర్చోబెట్టుకొని ఒకరిని ఈజీగా ఒక 2 to 3 డేస్ ఈజీగా ఇట్లా నేర్పించామనుకో, అట్లా ఒక 2 డేస్ నేర్పించాక 4th డే రోజు వాళ్ళని ఏం చేయాలంటే మనం ఓన్లీ హ్యాండిల్ కూడా పట్టుకోకుండా జస్ట్ వాళ్ళ షోల్డర్ పట్టుకొని ఓన్లీ ఆ షోల్డర్ నుంచి చిన్నగా మనం ఎమ్మటే గేర్ వేసి చిన్నగా మనం అదే పోనిస్తుంటే వాళ్ళు ఈజీగా వాళ్ళ కాన్ఫిడెంట్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఆ భయం అనేది పోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బండి నేర్చుకోవాలంటే మనం అనేది భయపడొద్దు అనమాట. భయపడితే బండి అసలు రాదు. మనం ఒక 100 ఎఫర్ట్స్ నేర్పించే వాళ్ళది ఉంటే నేర్చుకునే వాళ్ళకి మినిమం 70% ఎఫర్ట్స్ ఉండాలి. వాళ్ళకి ఎఫర్ట్స్ లేకపోతే మనకు నేర్పించడం ఎంత చెప్పినా కష్టం అన్నమాట. మనం చెప్పిన దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటే ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారన్నమాట. సో మనం చెప్పింది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటే ప్రతి ఒక్కటి వాళ్ళు నేర్చుకోవాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ లేనిదైతే మనం నేర్చు కూడా వేస్ట్. ఈ వీడియో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలని, బైక్ నేర్చుకోవాలని, గర్ల్స్కైనా బాయ్స్కైనా ఎవరికైనా నేర్చుకోవాలని ఉందో వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్పే విధానం ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికన్నా ముందు చాలామంది ఏమంటారంటే సైకిల్ వస్తేనే బైక్ వస్తుంది, బైక్ రాదు మనకి, ఈ అమ్మాయికి సైకిల్ నేర్చుకోలేదు కాబట్టి బైక్ రాదు, ఈ అబ్బాయికి సైకిల్ రాదు కాబట్టి బైక్ రాదని అది మైండ్లోంచి తీసేయండి. ఎందుకంటే బండి అనేది సైకిల్తో దానికి కంపేర్ అనేది ఉండదు అనమాట. ఎందుకు చాలామంది అలా చెప్తారంటే దానికి ఆల్రెడీ మీరు సైకిల్ మీద హ్యాండిల్ పెట్టి ఇట్లా తోలి మీకు సైకిల్ దొక్కి మీకు ఆ బ్యాలెన్సింగ్ అనేది అర్థమైంది. సో బైక్ కూడా అంత ఈజీగా నేర్చుకోవచ్చు అని చాలామంది అంటారు. సో అట్లా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బైకు డిఫరెన్స్ అనమాట. బైక్ దాంతో కంపేర్ అనేది ఉండదు. మీరు బైక్ ఏం లేదు, జస్ట్ కొంచెం భయం లేకుండా ఫస్ట్ ఇట్లా క్లచ్ పట్టుకొని స్లోగా అలా ఒక 2-3 డేస్ నేర్చుకోండి. ఈజీగా మీకు అనేది ఈజీగా వస్తుంది అనమాట. మీరు అసలు భయపడనక్కర్లేదు. చిన్నగా మీరు ఒక డౌన్లో ఎవరు లేని చోటు ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి స్లోగా బండి అనేది నడపండి. అట్లా ఒక 2-3 డేస్ అలా డైలీ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు అనేది వస్తుంది అనమాట. ఈవెన్ బైక్ లేనప్పుడు కూడా మీరు రూమ్లో కూర్చున్నప్పుడు కూడా ఖాళీగా ఉన్నప్పుడు కూడా మన బైక్ అనేది ఏమేమి గేర్లు ఎక్కడ ఉంటాయి, క్లచ్ ఎక్కడ ఉంటుంది, బ్రేక్ ఎక్కడ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. పక్కా మీరు నెక్స్ట్ టైం ఈజీగా బండి అనేది ఈజీగా మీరు డ్రైవ్ చేస్తారు. ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో వల్ల చాలామంది బైక్ అయితే నేర్చుకుంటారని నేనైతే అనుకుంటున్నా. మీకు ఈ వీడియోలో నేను ఏమైనా మిస్ అయినటువంటి పాయింట్స్ అయితే మన వీడియోకి అయితే కామెంట్ పెట్టండి. అంతేకాకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శాండీ అఫీషియల్ 0102. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, అయితే మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసినాక అయితే మనం ఫస్ట్ అయితే గేర్ వేసుకున్నాక చిన్న క్లచ్ మూమెంట్ అయితే ఇవ్వాలన్నా కదా, నేను చిన్న క్లచ్ మూమెంట్ ఇచ్చుకుంటూ అట్లనే కొంచెం ముందుకు పోయినాక జస్ట్ కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకే మనం అయితే ఇంకో గేర్ అయితే వేసుకోవాలి. ఒక ముందట ఎవరు లేరు అనుకుంటే ఇంకో గేర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో గేర్ అయితే వేసుకున్నాకైతే మనం కొంచెం రేస్ ఇచ్చుకుంటే ఇంకొంచెం ముందుకు పోవాలి. అట్లనే స్పీడ్గా వెళ్ళిపోతుండాలి. ఇంకొంచెం ఎవరు లేకపోతే ఇంకో థర్డ్ గేర్ వేయాలి. అప్పుడు ఇంకొంచెం ముందు పోవాలి. ఇప్పుడు ఆర్ఎల్స్ ఎవడన్నా ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇక్కడ గుంట రాగానే మనం ఎమ్మటే దీన్ని బ్రేక్ చేయాలి. బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ వేసి మనం అనేది గేర్ అయితే డౌన్ చేసుకోవాలి. గేర్ డౌన్ చేసుకొని మళ్ళీ చిన్న క్లచ్ పెట్టుకొని రేసుకు అయితే గుంజుకుంటూ పోవాలన్నమాట. ఇట్లనే మనం డైలీ రొటీన్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది గుంటలు వచ్చినప్పుడు ఏం చేయాలి,
లేకపోతే గుంటలు రాగానే మనం సడన్గా భయపడతారు అనమాట. అసలు భయపడద్దు, భయపడితే మాత్రం మనం దేనికన్నా దాన్ని గుజ్జు అనమాట. భయపడకుండా చిన్నగా ఏదైనా గేర్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా బ్రేక్ వేయగానే ఏమంటే గేర్ అయినా డౌన్ చేయాలి, మళ్ళీ ఏమంటే చిన్న క్లచ్ మూమెంట్ అనేది మళ్ళీ క్లచ్ హోల్డ్ పెట్టుకుంటే రేస్ అయితే గుంజాలన్నమాట. అట్లా గుంజుకుంటూ వెళ్ళిపోతే మొత్తం బండి అనేది వస్తుంది అనమాట. ఎవరైనా సైడ్ ముందటి నుంచి ఎవరైనా వచ్చినా లేకపోతే ఏమంటే ఆపుకోవాలనుకున్నా మనం ఏమంటే క్లచ్ అయితే పట్టుకోవాలి. మెయిన్ థింగ్ అనేది ఎప్పుడే బండి ఆపినా క్లచ్ అయితే పట్టుకొని బ్రేక్ అయితే నొక్కాలన్నమాట. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మీకైతే బండి అయితే వస్తుంది అనమాట. మీరు దీనివల్ల బండి అయితే నేర్చుకుంటారు. సో ఇలానే ట్రై చేయండి. ఓకే.